6 సంవత్సరాలు అయినప్పుడు అప్పుడు 5 ఇప్పుడు 5 10 సంవత్సరాలు అయి మోదీ గారు వచ్చిన కూడా అమరావతి బిల్డింగ్లు కంప్లీట్ అవ్వలేదు, కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఇలాంటివి ఎన్ని చెప్పమంటారు? ఒకటి మాత్రం కంప్లీట్ చేశారు, రామ్ టెంపుల్. ఏమనంటే జై శ్రీరామ్ అన్నోనందరినీ కాల్చండి తొట్టండి అని కొంత మతోన్మాదులు ముందుకు వచ్చారు. ఇప్పుడు దాదాపు 56,000 కోట్ల పనులు జరుగుతున్నాయి కదా సార్, అన్నీ కూడా నిన్న ప్రారంభోత్సవాలు జరిగినాయి. మీరు అట్లా ఎందుకు మాట్లాడుతారు? శుభమాని పలుకుంటే రాష్ట్రానికి రాజధాని లేదు, అభివృద్ధి లేదు, అలాంటి పరిస్థితుల్లో మీరు ఎంకరేజ్ చేయాలి కంటే డిస్కరేజ్ చేసే విధంగా మాట్లాడారు. సత్యం మాట్లాడుతున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ అప్పు 12 లక్షల కోట్లు, దానికి వడ్డీ సంవత్సరానికి 50,000 కోట్లు. వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో మనకి అప్పు ఇస్తున్నారు, ఫ్రీగా ఇవ్వట్లేదు. మనం 1,00,000 కోట్లు ట్యాక్స్ రూపమును కడితే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుండి వాళ్ళు మనకి తిరిగిస్తుంది కేవలం 40,000 కోట్లు మాత్రమే. గమనించండి. అదే 1,00,000 కోట్లు గుజరాత్ డిబేట్కి రమ్మనండి, మోదీ గారిని డిబేట్కి రమ్మనండి, చంద్రబాబుని. ఎలాగా ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డిలు రారు. ఎందుకంటే బంగారు తెలంగాణ, దరిద్ర తెలంగాణ, అప్పుల తెలంగాణ, డ్రగ్ల తెలంగాణ, హైడ్రా తెలంగాణ, హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టే తెలంగాణగా మార్చి ఇప్పుడు 10 లక్షల కోట్లు తెలంగాణలో అప్పు. టాపిక్ మళ్ళీ తెలంగాణ మీకు వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా మీరు అమరావతి రాజధానిని అంగీకరిస్తారా, అంగీకరించరా? రాజధాని ఎందుకు అంగీకరించరు? దాని కాదు ఇష్యూ. అది వైజాగ్ ఆంధ్రప్రదేశ్లో అమరావతి కాదు. ఇక్కడ స్వాగతించాలి కదా. మీకు అర్థం అవట్లేదా?